ఆంటీ ఇవాళ టిఫిన్ ఏంటి? వేడి ఇడ్లీ, కొబ్బరి చట్నీ, అబ్బో కారపొడి, నెయ్యి, కారపొడి, సాంబారు. సాంబారా? ఎన్నైనా తిని బాబు. థ్యాంక్ యూ ఆంటీ. మా మంచి ఆంటీ. ఆంటీ అంటే నాకు ఎంత ఇష్టము. అది సాంబార్ చూడు నా అదేమిటో ఇడ్లీ తింటున్నావా? అవును అంకుల్. నీ అడ్రస్ టెలిఫోన్ నెంబర్ ఇచ్చావా? దానికి దీనికి సంబంధం ఏంటి అంకుల్? ఉందయ్యా. అయ్యో పాపం, ఎక్కడ పుట్టావో ఎక్కడ పెరిగావో. దానికంత ఏడుపు ఎందుకు అంకుల్? ఉందయ్యా. నువ్వు పేపర్ చదువుతావా? డైలీ తెలుగు పేపర్ చదువుతాను. మరి అదే అయ్యో, నిన్న ఇంగ్లీష్ పేపర్ లో సైన్స్ కాలంలో ఇడ్లీల గురించి రాశారు. ఏ రాశారు? ఇడ్లీల మీద ఇంగ్లాండ్ లో పరిశోధనలు జరుగుతున్నాయిట. ఏమని? ఇడ్లీలు తింటే ఇడ్లేమియా, జపాతా, కసాటా అనే రోగం వస్తుందట. రోగమా? ఇప్పుడు ఇడ్లీలో మినుము ఉంటుంది కదా. మినువులు కదా పెసలు ఉంటాయా? అదేనయ్యా, మినువులో ఇనుము ఉంటుంది కదా. ఇనుము ఐరన్ ఉంటుంది కదా. కదా, నువ్వు ఇడ్లీలు తినగానే ఆ ఐరన్ ఇనుము రక్తంలో చేరుతుంది. అది చేరిన తర్వాత ఊరుకుంటుందా? తుప్పు పడుతుంది. ఆ తర్వాత ఆ తుప్పు నరాలకి పడుతుంది. ఆ తర్వాత నరాలు చచ్చిపడిపోయి పక్షపాతం వస్తుంది. ఆ తర్వాత 6 ఏళ్ల పాటు మంచంలో తీసుకొని ఆఖరిగా వన్ ఫైన్ మార్నింగ్ అని ఇలా అయిపో చచ్చిపోతాం. అబ్బాయి ఇదిగో ఫోన్లే, పాపం ఆకలి మీద ఉంటున్నావు, తిను. అవును మరి నిజమే. మరి మా ఆవిడ ఇవాళ ఇడ్లీలు తప్ప వేరే టిఫిన్ చేయదే. అయితే పని చేస్తా. ఏమిటది? సాంబార్. సాంబారా? ఏ సాంబార్లో పాయిజన్ ఉందా? కాదు, సాంబారు మీద